హలో హాయ్ సీ యూ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? రాజు వెడ్స్ రాంబాయ్ ట్రైలర్ వచ్చింది, చూసారా? ట్రైలర్ చూసినంతసేపు కూడా ఓకే, అంటే వేరే ఏది మైండ్ లో పెట్టుకోకుండా చూస్తే ట్రైలర్ వరకు నేను చెప్తున్నాను. అంటే వాళ్ళు ట్రైలర్ కట్ అలా రిలీజ్ చేశారో ఏంటో నాకు తెలియదు, బట్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే మూవీ ఓపెనింగ్ ఎలా చేయాల్సింది, ఫస్ట్ వచ్చేసి క్లైమాక్స్ షాట్ పెట్టేసి నెక్స్ట్ ఏం జరిగింది అన్నది తీస్తే బాగుంటదేమో అని అనిపించింది. నువ్వు మూవీ తీస్తే తెలుస్తుంది అని మీరు అనొచ్చు, బట్ నేను చెప్తున్నాను ఎందుకు అంటే ఇప్పట్లో మన యూత్ అంటే నేనేదో యూత్ అన్నట్టు కాదు, ఇప్పుడున్న పిల్లల సిచ్యువేషన్ అంటే స్టూడెంట్స్ కానీ యంగ్స్టర్స్ కానీ ఎలా ఉన్నారంటే ఫస్ట్ బ్యాడ్ కి అట్రాక్ట్ అవుతారు. అది ఎప్పటి నుంచో ఓకే, కామన్ గా జరుగుతుంది. అది ఫస్ట్ మనం ఏంటి బ్యాడ్ కే బాగా ఇంప్రెస్ అయిపోయి అది ఫాలో అవుదాము, తర్వాత ఏదైతే అది అయిందని తర్వాత ఏది అవుతుందో కూడా తెలియదు, వాళ్ళు అప్రోచ్ అయిపోతారు అనమాట. అది అప్రోచ్ అయిపోయి దాన్ని ఎలా ప్లే చేయాలి అనే దాంట్లో ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ సినిమాలో పాయింట్ ఈస్ వెరీ గుడ్, చాలా మంచి పాయింట్ చెప్పారు. బట్ ఏంటంటే ఫస్ట్ ఆ పాయింట్ కి ఎలివేట్ అయిపోయి దానికి ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం అని చెప్పి అది చేస్తారేమో అని నా డౌట్. అది కాకుండా ఫాలో కావాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి మూవీలో. మంచి మంచి ఎలిమెంట్స్, మంచి మంచి పాయింట్స్ చెప్పారు. ఫాదర్ డాటర్ అంటే ఒక ఫ్యామిలీలో ఒక డాటర్ ఉందంటే తండ్రికి ఏవేంటి ఆలోచనలు ఉంటాయి, లేకపోతే ఎంత ఎంత సొసైటీ ప్రెషర్ ఉంటుంది, అలా ఒకటి ఉంటుంది. అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ కూడా స్టోరీలో మంచి మంచి పాయింట్స్ ఉన్నాయన్నమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. అఫ్ కోర్స్ ఇది రియల్ స్టోరీ అన్నట్టు చెప్పారు ట్రైలర్ లో. నాకు తెలిసినంత మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా డేస్ నుంచి పోస్టర్స్ రిలీజ్ అవుతున్నాయి, బట్ నేను ఈరోజు ట్రైలర్ చూసి కొంచెం అవాక్కయ్యాను అనమాట. బాగుంది సినిమా తీయడం చెప్పడం ఓకే, డైరెక్టర్ గట్స్, ప్రొడ్యూసర్ తెలివి అన్ని వాడి చేశారు. యాజ్ ఎ మూవీ ఇది ఓకే, వెరీ గుడ్ మూవీ అవ్వచ్చు, బట్ ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఫస్ట్ ఆలోచించాలి. అది కాకుండా వేరే పాయింట్స్ ని తీసుకొని మనం మూవ్ అయితే బాగుంటదేమో అని నా ఫీల్. కానీ మూవీస్ బాగుండొచ్చు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి డెఫినెట్ గా డిబేట్స్ అయితే అవుతాయి ఈ మూవీ కోసం అని నేను అనుకుంటున్నాను. రాను ముందుకు వెళ్తున్న కొద్ది డిబేట్స్ అయితే వస్తాయి మూవీ కోసం, అంటే మూవీలో ఉన్న స్టోరీ లైన్ కోసం అయితే డిబేట్స్ అయితే జరగచ్చు అని నేను అనుకుంటున్నాను. ట్రైలర్ మీరు చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? నేను చెప్పిన పాయింట్ కరెక్టా రాంగా ఏమనుకుంటున్నారు? మీ వ్యూస్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాం. ఉంటా మరి, సీ యూ, టాటా, బాయ్ బాయ్.